ఎస్ చిల్డ్రన్ ఫోర్త్ క్లాస్ సాధన ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి మెటీరియల్లో మనకు సింగులర్ ప్లూరల్లో ఒకవేళ వర్డ్ యొక్క చివర ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ వస్తే అది ఏ విధంగా మారుతుందో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. నైఫ్, కేఎన్ఐఎఫ్ఏ నైఫ్, ఎఫ్ఏ తీసేసి ఇక్కడ మనకు ఫ్లూరల్లో కేఎన్ఐ విఈఎస్ వచ్చేస్తుంది. హాఫ్ హాఫ్స్, ఎఫ్ పోయి విఈఎస్ వచ్చేస్తుంది. వూల్ఫ్ వూల్ఫ్స్, లైఫ్ లైవ్స్, థీఫ్ థీవ్స్, వైఫ్ వైఫ్స్, కాఫ్ కాఫ్స్, లీఫ్ లీవ్స్, సెల్ఫ్ సెల్వ్స్, లోఫ్ లోవ్స్. సో ఇది ఎలా మారిందనేది మరొకసారి చూస్తే ఇక్కడ పట్టిక చూస్తే చూడండి. ఇక్కడ నైఫ్, కేఎన్ఐఎఫ్ఈ నైఫ్ అంటే కత్తి, ఎఫ్ఈ అని తీసేసి దాన్ని ఫ్లూరల్గా మార్చాలంటే ఎఫ్ఈ అని తీసేస్తే ఇక్కడ విఈఎస్ వచ్చేస్తుంది, నైవ్స్. హాఫ్ సింగులర్లో హాఫ్లో ఎఫ్ అనేటటువంటిది చేసేస్తే ఫ్లూరల్ హాఫ్స్, విఈఎస్ వచ్చేస్తుంది. వూల్ఫ్, ఎఫ్ పోయి విఈఎస్ వచ్చేస్తుంది, వూల్ఫ్స్ తొడేళ్ళు. లైఫ్ అంటే జీవితం, లైవ్స్ జీవితాలు. వైఫ్, ఎఫ్ఈ పోయి విఈఎస్ వస్తే వైఫ్ భార్య, భార్యలు. థీఫ్, టిహెచ్ఐఈఎఫ్ థీఫ్ అంటే దొంగ, థీవ్స్ దొంగలు. కాఫ్ దూడ, కాఫ్స్ విఎస్ వచ్చేస్తుంది, దూడలు. లీఫ్ ఆకు, లీవ్స్ ఆకులు. తర్వాత సెల్ఫ్ సెల్వ్స్, లోఫ్ అంటే రొట్టె, లోవ్స్. అది ఈ పట్టిక తర్వాత ఇంకా చూడండి ఇక్కడ ఎలా పోయిందో. డబ్ల్యూఐఎఫ్ఈ వైఫ్లో ఎఫ్ఈ అనేది తీసేస్తే మనకు డబ్ల్యూఐవిఈఎస్ వస్తుంది. లైఫ్ చివర ఎఫ్ఈ అనేటటువంటిది సింగులర్లో ఉన్నటువంటి దాన్ని తీసేస్తే ఎల్ఐవిఎస్ లైవ్స్ అనేటటువంటి ఫ్లూరల్గా మారిపోతుంది. నెక్స్ట్ థీఫ్, టిహెచ్ఈఐఈ ప్లస్ ఎఫ్ అనేటటువంటిది ఉన్నదాన్ని తీసేసి విఎస్ రాస్తే థీవ్స్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు సెల్ఫ్, సెల్ఫ్ ఏమవుతుంది, సెల్ఫ్స్. సో ఇంకొక పట్టికలో చూస్తే చూడండి ఇక్కడ ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ వచ్చినప్పుడు దాన్ని తొలగించేసిన తర్వాత విఈఎస్ వచ్చేస్తుంది. లీఫ్లో ఎఫ్ పోయి విఎస్ లీవ్స్, వూల్ఫ్ వూల్ఫ్స్, కాఫ్ కాఫ్స్, నైఫ్ నైఫ్స్, లోఫ్ లోఫ్స్, హాఫ్ హాఫ్స్. గుర్తుపెట్టుకోండి చిల్డ్రన్. సింగులర్ ప్లూరల్లో మ్యాక్సిమంగా మనకు వై తీసేస్తే వచ్చే ఈఎస్ కానీ ఎఫ్ఈ కానీ తీసేసినప్పుడు వచ్చే విఈఎస్ కానీ ఇలాంటి వాటి మీదే మనకు ఎక్కువ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వర్డ్స్ చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి.